వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ రాజు అండి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిరు. ఎందుకోసం పెట్టిరంటే ఇవాళ జూన్ 2వ తారీఖు తెలంగాణ వచ్చిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేసిరు. అయితే దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఇక్కడ అనుమతి ఇవ్వలేదు. వీరు హైకోర్టుకు పోయిరు. హైకోర్టుకు పోతే అక్కడ కూడా హైకోర్టు కూడా ఈ యొక్క సభకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ తన జూబ్లీ హిల్స్లో ప్రెస్ మీట్ పెట్టిరు. అక్కడికి తెలంగాణ జనసేన పార్టీ నాయకులంతా కూడా వెళ్ళడం జరిగింది. శంకర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, అలాగే చాలామంది సాగర్ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరు కలిసి వారితో పాటు ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మన ముందు అంటే ప్రెస్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ముఖ్యాంశాలు ఒకసారి మీకు చెప్తాను. ముఖ్యంగా గద్దర్ గురించి కూడా ముఖ్యంగా ఆయన మాట్లాడారు. గద్దర్ అన్న నా హృదయంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గద్దర్ అన్న గురించి ఆలోచన చేస్తున్నా. ఆయన విగ్రహాన్ని కూడా నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటా, ఇది నా మనసులో ఉంది, ఆయన అంటే నాకు చాలా అభిమానం అని చెప్పి స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తెలంగాణలో 2029 సంవత్సరంలో సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుంది అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ ఆయనని టార్గెట్ చేసి రెచ్చగొట్టారు. అయితే దీని వెనుక ఎవరున్నారో తనకు తెలియదని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి ఆగ్రహం వచ్చినట్టుంది. ఆయన వెంటనే తెలంగాణ ప్రెస్ మీట్లో చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా 2029లో ఖచ్చితంగా తన జనసేన పార్టీ పోటీ చేస్తుంది, ఇక్కడ పోటీ చేయాలి అన్న ఆలోచన నాకు వ్యక్తిగతంగా లేదు, నేను పాలించాలని నాకు పదవి రావాలని ఇక్కడ నాకు లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు ఇక్కడ పోటీ చేస్తారు, వారిని అది కూడా ప్రజలు విశ్వసించి ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపించుకుంటేనే అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా ఆయన తెలంగాణ నేతల మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిరు. కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న మరి శశిధర్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్కు తీసుకొచ్చారని చెప్పి ఆయన తెలంగాణ గురించి ఆయన కొనియాడరు. ద్రోహం చేస్తే నన్ను ఉరిదీయండి అంటే తెలంగాణకు సంబంధించి ఆయన ద్రోహం చేస్తే నన్ను ఉరిదీయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలలో తెలంగాణ యువతకు తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగింది, ఏం అభివృద్ధి జరిగింది అన్న విషయంపై కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. చివరి దశలో ఆయన నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పర్సంటేజ్ ఎంత ఉంది, 4 అబోవ్ ఎంత ఉందని చెప్పారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 5 అబోవ్ నిరుద్యోగ ఉంది, దీనిపై మాట్లాడాలి, ఈ విధంగా చైతన్యం చేస్తానని చెప్పేసి ఇక్కడ నన్ను రానివ్వట్లేరు అని చెప్పి ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. ఇక చెరువు కబ్జా గురించి వస్తే ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన పట్ల చెరువు కబ్జా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు, కొందరు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరుగుతుంది. చెరువు కబ్జా చేసినట్టు కనుక నిరూపిస్తే నేను ఆ చెరువుని తిరిగి ఇచ్చేస్తాను, నేను తీసుకున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని నేను గవర్నమెంట్కి ఇచ్చేస్తాను, అది నేను కబ్జా చేయలేదు అని చెప్పేసి అది లీగల్గానే నేను తీసుకున్నానని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత గద్దర్ గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాము. ఇక తెలంగాణలో నేను అధికారాన్ని కోరుకోను, కేవలం మార్పు మాత్రమే కోరుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ ప్రజలకు ఎటువంటి విద్వేషం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు మంచిగా కలిసి ఉంటారు, కానీ కొంతమంది నేతలు వారి స్వార్థం కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నన్ను బెదిరించడానికి తెలంగాణ మీ అయ్య జాగిరా అనే పదాన్ని కూడా ఆయన వాడారు.
నన్ను బెదిరించడానికి తెలంగాణ మీ అయ్య జాగిరా. అంటే దీని ఉద్దేశం భారతదేశంలో ఎక్కడైనా కూడా ఒక వ్యక్తికి తిరిగి హక్కు ఉంటుంది, అక్కడ పార్టీ పెట్టే అవకాశం ఉంది, పోటీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ విషయాలు మాట్లాడారు. ఓడిపోయినప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి రానివ్వను అన్నారు. ఓడిపోయినప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి రానివ్వను అని అన్నారు. తెలంగాణ నాయకులు ఇదే నా ఇల్లు, దాడులు చేస్తే చేయండి, నేను ఇక్కడే ఉంటాను, ఈ విధమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. తెలంగాణకు కమిట్ అయి ఉన్నాను, ముఖ్యంగా తెలంగాణకు నేను కమిట్ అయి ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. రెచ్చగొట్టడం నాకు చేత కాదు, రెచ్చగొట్టను నేను. వైసీపీ గూండాలు చంపేస్తానని నన్ను బెదిరించారు. తెలంగాణ నాయకులు ఇంతవరకు ఎవరు కూడా నాకు, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ నాయకులు కానీ ఎవరు కూడా చంపుతా అని ఇంతవరకు నన్ను ఎవరు బెదిరించలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సొంత వాళ్ళే నన్ను చంపుతా అని బెదిరించదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే దీని ఉద్దేశం తెలంగాణ ప్రజలంతా కూడా మంచివారు, తెలంగాణ నాయకులు కూడా మంచివారు కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. ముఖ్యంగా ఆయన కోరుకున్నది ఏంటంటే రెండు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకండి అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. బాంచనని పడి ఉండాలా, ఈ పదం కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. పీకలు పోయినా పీకలు కోసుకున్నా భయపడను. మీ యొక్క అంటే తెలంగాణ ప్రజలను చైతన్యం చేసే విధంగా తీసుకువెళ్తానన్న భయంతో నన్ను ఇక్కడికి రానివ్వడం లేదు. బాంచనని తెలంగాణ ప్రజలు కానీ మేము కానీ మీ కాళ్ళ కింద పడి ఉండాలా, అది సాధ్యం కాదు. పీకలు పోయినా సరే పీకలు కోసుకున్నా సరే మేము భయపడము అని స్పష్టంగా గట్టిగా ఆయన మీడియా ముందు చెప్పారు. ఇక తెలంగాణ ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఇక ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. మధ్యలో ప్రజలను ఎందుకు ఈ విధంగా రెచ్చగొడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో నేను తిరుగుతా, ప్రతి సమస్య మీద నేను గట్టిగా మాట్లాడతా, ప్రతి అన్యాయం మీద కూడా నేను మాట్లాడతా. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నా జనసేన పార్టీ నాయకులు కూడా గట్టిగా ప్రశ్నిస్తారు, ఏం చేస్తారు అని ఆయన గట్టిగా నిలదీశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పదవులు ఇచ్చారు, దీనిపై ఏమంటారు అని చెప్పి కూడా ఆయన గట్టిగానే ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ విభజనను తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులు, టీడీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతరులు కావచ్చు, తెలంగాణ విభజనను వ్యతిరేకించారు అనమాట. అది మీకు కూడా తెలిసి విషయమే, ఎవరు వ్యతిరేకించారు. అటువంటి వ్యతిరేకించిన వారికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పదవులు దక్కినాయి, పదవులు అనుభవిస్తున్నారు అని చెప్పి ఆయన సూటిగా గుచ్చి మరీ అన్నారు. ఇది భారతదేశమా పాకిస్తానా, తెలంగాణ వస్తే ఇది మా హక్కు, అంటే ఇది భారతదేశము, ఇక్కడికి ఎవరైనా రావచ్చు పోవచ్చు. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా కూడా ఎవరైనా పోవచ్చు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇది పాకిస్తాన్ అయితే కాదు, పాస్పోర్ట్ తీసుకొని రావడానికి ఇది పాకిస్తానా కాదు కదా, భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా వెళ్ళే హక్కు వారికి ఉంటుంది, ఇది మా హక్కు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక పాషం యాదగిరి గురించి మాట్లాడితే సీనియర్ జర్నలిస్టు ఆయన మొన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన గురించి పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు అన్నారు. అది పాషం యాదగిరి నా ఇంట్లో కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రెండు మూడు సార్లు కూడా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంట్లో పాషం యాదగిరి ఆయనతో కలిసి మాట్లాడారంట. తర్వాత జనసేన సభ పెడితే శాంతి భద్రతలు దెబ్బతింటాయా, హైదరాబాద్లో జనసేన పార్టీ పెడితే శాంతి భద్రతలు దెబ్బతింటాయా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు తుపాకీని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను, ఈ విధంగా ఎవరైనా చేసిరా అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే క్వశ్చన్ చేసిరు. ఇక బూరుగుల రామకృష్ణరావు పేరుని నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైవే రూట్లో ఆ హైవే రూట్కి సంబంధించి నేను పేరు పెట్టే ఆలోచనలో ఉన్నానని చెప్పేసి ఆయన పక్కాగా చెప్పిరు. ఇక జనసేన పార్టీ 2029 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని గట్టిగా గుచ్చి మరీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గద్దరన్న విగ్రహం ఆవిష్కరణ గురించి
ఆయన కూడా కొన్ని మాటలు చెప్పారు. కొంతమంది ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు కదా, మళ్ళీ ఆంధ్రాలో గద్దర్ అన్న విగ్రహం పెడతారా అని ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే దానికి పవన్ కళ్యాణ్ బదిలీ సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గద్దర్ అన్న విగ్రహాన్ని ఖచ్చితంగా నేను ఆవిష్కరణ చేస్తా. గద్దర్ అన్న నా హృదయంలో ఉన్నాడు. గద్దర్ అన్న అయినా నేను ఎంతో అనురాగంగా మంచిగా మాట్లాడుకునేవారు. గద్దర్ అన్న అంటే నాకు చాలా అభిమానము. గద్దర్ అన్న నన్ను అరే తొరే అని పిలిచేటోడు, అరే ఇక రారా, అరే తమ్ముడా అని పిలిచేటోడు. అంత చొరువుగా ఉండేటోళ్ళం మేము. అంత చొరవ ఆయనకి నేనంటే. గద్దర్ అన్న అంటే నాకు చాలా ప్రాణం అని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా మీడియా ముందు చెప్పిరన్నమాట. మొత్తానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈరోజు జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ తెలంగాణ హైదరాబాద్లో ఆయన ఈ సభకు అవకాశం ఇవ్వకుండా ఆయన జూబ్లీ హిల్స్ ఇంట్లోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి తను చెప్పాలనుకున్న విషయాలను కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇక నాపై ఎలాంటి ఇబ్బందికరమైన మాటలు అనొద్దు, ఇక్కడితో ఈ సమస్యను వదిలేసేయండి, రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టొద్దు, తెలంగాణ ప్రజలంతా కూడా చాలా మంచివారు, కొంతమంది వారి స్వార్థ రాజకీయాల కోసమే ఇటువంటి విద్వేష పరిస్థితిని తీసుకొస్తున్నారు, దయచేసి అది పూర్తిగా మానేసండి, దీంతో ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అని చెప్పి ఆయన అన్నారు. చివరికి ఆయన జై తెలంగాణ అంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ను ముగించి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. సో దీనిపై మీ యొక్క కామెంట్ ఏంటో చెప్పండి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆయన మాటలు మీకు నచ్చితే దీనిపై మీ యొక్క కామెంట్ ఏంటో చెప్పండి. నమస్తే.